ఈనాటి దివ్య బలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, మరియు వారు చేస్తున్న ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ మర్రెడ్డి, లత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఒక కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగిపోవాలని, కుమార్తె ఉన్నత చదువులలో దేవుడు తోడుగా ఉండాలని, మరియు చేయుచున్న పనులలో ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి అవ్వాలని, మరియు వారి కుమారుడు రాయబోయేటటువంటి సెమిస్టర్ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత ప్రసాదింపచేయాలని, మరియు వారి తల్లికి కుటుంబ సభ్యులందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన ఎనిల్ రెడ్డి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు ఆయురారోగ్యాలను దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషలను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వాయిస్ ఐసీ మినిస్ట్రీ అభివృద్ధి కోసం మరియు ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న పరిచర్యలో దేవుడు తోడ్పడి ఉండాలని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయాలని, మరియు టీం మెంబర్స్ అందరిని దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని, మరియు అన్ని రకాల శోధల నుండి విడుదలను దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యము, శాంతి సమాధానాలు దయచేయమని, సాత్విక్ యాత్విక్లను జ్ఞాన వరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదింపచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గడిదేశి గురునాయుడు కుమారి మణిభూషణ్ ప్రసన్న, యేసు, శకుంతల కుటుంబాలను దీవించమని, మరియు వారి బిడ్డలను దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయాలని, మరియు సన్యాసమ్మకి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని గడిదేశి సన్యాసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. గులమారి జోసెఫ్ రెడ్డి కుటుంబంలో మరణించిన తుమ్మ జ్ఞానమ్మ మరణ వర్ధంతి సందర్భముగా తన ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, కుటుంబంలో మరణించిన అందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని బాలయేసు పేరిట పూజ సమర్పించేవారు గులమారి జోసెఫ్ రెడ్డి, థామస్ అమ్మ, జీవన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. సర్వాధికారుడా స్వాగతం, యాజకోత్తముడా స్వాగతం, సర్వాధికారుడా స్వాగతం, యాజకోత్తముడా సుస్వాగతం, స్తుతి పాత్రుడా ఘన స్వాగతం, మహిమ స్వరూపుడా స్వాగతం, స్తుతి పాత్రుడా ఘన స్వాగతం, మహిమ స్వరూపుడా పాల్గొనరారండి సంతసంబుతు ఈ బలిలో, పాల్గొనరారండి సంతసంబుతు ఈ బలిలో.
స్వాగతం యాజకత్వముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకత్వముడా. ఇదిగో ప్రభు వచ్చుచున్నాడు, అతనితో పాటు అతని పవిత్ర పనివారము వచ్చుచున్నది. ఆ రోజున ఒక మహాజ్యోతి వెలియును. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 5-7 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని, మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను, వారి యొక్క ఉద్దేశాలను కూడా ప్రభు పాదాల చెంత ఉంచుతూ ఉన్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలమంతా కూడా ప్రభు కోసం నిరీక్షిస్తూ ఉన్నాం. ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. కాబట్టి కేవలం బాహ్యమైనటువంటి సిద్ధపాటు మాత్రమే కాదు, ఆంతరంగిక సిద్ధపాటు కూడా చాలా అవసరం. అందుకనే ఈ దివ్య పూజా బలిలో ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని మనం చేసినటువంటి పాపాలను అన్నిటిని కూడా క్షమించమని పశ్చాత్తాపపడుతూ ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకునే మహాకృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, భూదిగంతముల వరకు నీ రక్షణమును వెల్లడి చేసితివి. క్రీస్తుని మహిమాన్వితమైన జననము కొరకు మేము ఆనందముతో వేచియుండునట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి
మననాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనముల వరకు. మిమ్ము రక్షించు ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మీతో ఇట్లనుచున్నాడు, నేను మీ దేవుడనైన ప్రభుడను. నేను మీ మేలు కొరకే మీకు ఉపదేశము చేయుదును. మీరు పోవవలసిన త్రోవలో మిమ్ము నడిపింతును. నా ఆజ్ఞలను పాటించి ఉండిన ఎడల మీరు పొంగిపారెడి నది వలె వృద్ధి చెంది ఉండెడి వారలు. మీ విజయము సముద్ర తరంగముల వలె ఒప్పి ఉండెడిది. మీ బిడ్డలు ఇసుక వలె విస్తరించి ఉండెడి వారలు. మీ సంతానము ఇసుక రేణువుల వలె సంఖ్యలకు అందకాయుండెడిది. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నడిపించు నా ప్రాణ యేసువా. జుంటి తేనె తీపి కన్నా, గున్న మామిడి పండు కన్నా, పాలు పెరుగు వెన్న కన్నా మధురమి నీ వాకు. జుంటి తేనె తీపి కన్నా, గున్న మామిడి పండు కన్నా, పాలు పెరుగు వెన్న కన్నా మధురమి నీ వాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు. ఈ తరము వారిని ఎవరితో పోల్చెదను? వారు అంగడి వీధుల్లో కూర్చుండి ఉన్న పసిబిడ్డల వలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాయిద్యములు మోగించితిమి, కాని మీరు నాట్యమాడరైతిరి. విలపించితిమి, కాని మీ రొమ్ములను బాదుకొనరైతిరి అని అనుచుందురు. యోహాను అన్నపానీయములు పుచ్చుకొనకపోవుటచే అతనికి దయ్యము పట్టినదని వారు పలుకుదురు. మనుష్య కుమారుడు అన్నపానీయములను పుచ్చుకొనుటచే అతడు భోజన ప్రియుడు, మద్యపానరతుడు, సుంకరులకు పాపాత్ములకు మిత్రుడు అని అనుచున్నారు. దైవజ్ఞానము దాని క్రియలను బట్టి నిరూపింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుని ప్రత్యేకమైనటువంటి దీవెనల కోసం ఎదురు చూస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు ఈ వాక్యము ద్వారా ఆశీర్వదించాలని, విశ్వాసములో బలపరచాలని, ఆ గొప్ప దేవుడు మీ అందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు శుక్రవారము యేసు ప్రభు తిరు హృదయానికి మీ అందరి యొక్క ఉద్దేశాలను అంకితం చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఆగమన కాలములో మనం ఉన్నాం. ఈ ఆగమన కాలములో ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చి మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. పాత సమస్యలు, పాత బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మంచి రోజులు రాబోతూ ఉన్నాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. మీ అందరి ఆశలు నెరవేరునుగాక. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మీ అందరి ఇంటిలో జరుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము నుండి ఈ విధముగా దేవుడు మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన తన ప్రజలకు చేయబోయే మేలులను మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనందరి జీవితంలో ఎలాంటి మేలులు చేయబోతున్నాడో, ఆయన కొరకు నిరీక్షిస్తున్నటువంటి మనందరి జీవితాలలో ఎలాంటి మేలులు చేయబోతున్నాడో ఈ వాక్యము ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. మిమ్ము రక్షించు ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మీతో ఇట్లనుచున్నాడు, నేను మీ ప్రభుడునైన దేవుడను, నేను మీ మేలు కొరకే మీకు ఉపదేశములను చేయుచున్నాను. చూడు ప్రియ సహోదరులారా, నేనే మీ దేవుడను, మీ మేలు కొరకే నా ప్రవక్తలను పంపించి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. మీ అభివృద్ధికే కానీ వినాశనానికి కాదు అని ఇర్మియా 29లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మనందరికీ ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నేనే మీ దేవుడను, మీ మేలు కొరకే నేను ఈ లోకానికి వచ్చాను,
నా ఉపదేశములు వినటము ద్వారా మీకు మేలే గాని కీడు జరగదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మీరు పోవలసినటువంటి త్రోవలలో మిమ్ము నడిపించెదను. మీరు ఎలాంటి మార్గములో పోవాలో, ఏ మార్గములో నడవాలో నేనే మిమ్మల్ని నడిపిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నా ఆజ్ఞలను పాటించి ఉండిన ఎడల మీరు పొంగి పొరలడి నది వలె వృద్ధి చెందడివారు. గమనించండి ప్రియ సహోదరులారా, ఎంతోమంది నా ప్రవక్తలు, నా సేవకులు వచ్చి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వాళ్ళ వాక్యాన్ని వినకుండా పెడచెవిని పెట్టి వాళ్ళను అవమానపరిచి భయంకరంగా వాళ్ళను చంపివేశారు. ఆ రోజే గనక ఈ వాక్యాన్ని విని ఉన్నట్లయితే మీ జీవితాలు పొంగి పొరలడి సముద్రము వలె ఉండేవి, ఉన్నతంగా మీ జీవితాలు ఉండేవి అని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. మీ విజయము సముద్ర తరంగము వలె ఎగసిపడి ఉండేవి. చూడు ప్రియ సహోదరులారా, సముద్రపు తీరానికి మనం వెళ్ళినప్పుడు ఉర్రెత్తున కెరటాలు ఎగిరిపడుతూ ఉంటాయి. ఒకదానిని మించి ఇంకొకటి ఎగురుపడుతూ ఉంటాయి. ఒకదాని మీద నుండి ఇంకొక కెరటం ఎగురుపడుతూ ఉంటుంది. ప్రభు అంటున్నాడు, నా వాక్యాన్ని కనుక మీరు విని ఉన్నట్లయితే, నా వాక్యానుసారంగా మీరు జీవించి ఉన్నట్లయితే, ఇదిగో ఈ సముద్రపు కెరటాల వలె మీ విజయము కూడా ఉండేది. కానీ అనేక బాధలు, శ్రమలు, ఇబ్బందులు, బానిసత్వములో మీరున్నారు. కారణం ఏమిటంటే నా వాక్యాన్ని నన్ను పెడచెవిని పెట్టారు. కాబట్టి ప్రియ సహోదరులు, ఈరోజు ప్రభు చెప్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు, ఇప్పుడైనా మీరు నా వాక్యాన్ని వినండి. ఇదిగో ఈ యొక్క వాక్యాన్ని వినటం ద్వారా మీకు మేలే గాని కీడు జరగదు అని ప్రభు తెలియచేస్తున్నాడు. మీ బిడ్డలు ఇసుక వలె విస్తరించి ఉండేది వారు, మీ సంతానము ఇసుక రేణువుల వలె సంఖ్యకు అందని విధముగా ఉండేటిది. చూడు ప్రియ సహోదరులారా, ప్రభు వాక్యాన్ని వింటే ఎన్ని ఆశీర్వాదాలో. ఒకప్పుడు మీరు వినలేదు, ఒకప్పుడు మీరు వృద్ధి చెందలేదు, పాత జీవితంలోనే మీరు జీవించారు. కానీ ఇకనైనా మీరు మారు మనసు పొంది నా యొక్క వాక్యాన్ని, వేదాలను విన్నట్లయితే తప్పకుండా ఇప్పుడైనా కూడా మీ బిడ్డలు వృద్ధి చెందుతారు, సంఖ్యకు అందని విధముగా మీరు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు అని ప్రభు ప్రియ సహోదరులారా మనందరికీ మొదటి పట్టణం ద్వారా తెలియచేస్తున్నారు. గమనించండి ప్రియ సహోదరులారా, ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నాం, చదువుకుంటున్నాం, ప్రతి వారం గుడికి వెళ్ళి వాక్యాన్ని వింటున్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. కానీ మనం వింటున్నటువంటి వాక్యము ఆ గుడిలోకి మాత్రమే పరిమితం అయిపోతుంది. మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ గుడిలోకి మాత్రమే పరిమితం అయిపోతుంది. గుడిలో నుంచి బయటికి రాగానే యథావిధిగానే మన పాత జీవితంలో, పాపపు జీవితంలో కొనసాగిస్తూ ఉన్నాం. ప్రభు అంటున్నాడు, ఒకప్పుడు మీరు ఆ వాక్యాన్ని విని ఉండినట్లయితే తప్పకుండా ఈరోజు మీ జీవితాలు ఇలా ఉండేవి కాదు. వాక్యాన్ని వింటున్నారు కానీ పాటించలేకపోతున్నారు. ఇదిగో ఈరోజైనా మీరు మారు మనసు పొంది నా వాక్యానుసారం మీరు జీవిస్తే, మీ పాత జీవితాన్ని మీరు వదులుకుంటే తప్పకుండా మీకు మేలే జరుగుతుంది కానీ కీడు జరగదని ప్రభు యెషయా ప్రవక్త ద్వారా తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలములో పాత జీవితాన్ని వదిలి సిద్ధపడాలి, పాపపు జీవితాన్ని వదిలి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి, మన బలహీనతలను వదిలి ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి, ఆయన వాక్యానుసారం జీవించాలి. అప్పుడే ఆ ప్రభు యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనం దండిగా మనం పొందుకుంటామని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు సువిశేష పట్టణాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే ప్రభు కొంచెం బాధపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు కొంచెం నిరాశ చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రజలు నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఈ ప్రజలు నేను ఏ విధంగా పోల్చాలి అని ప్రభు నిరాశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియ సహోదరులారా, ఆయన పాపాత్ముల దగ్గర భోజనం చేస్తే ఈయన పాపాత్ముల స్నేహితుడు అంటున్నారు, సుంకరులతో మాట్లాడితే ఈయన సుంకరులకు మిత్రుడు అంటున్నారు. యోహాను ప్రవక్త అన్నపానీయాలు వదిలి ఎడారిలో వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆయనకు దయ్యం పట్టింది అంటున్నారు. యేసు ప్రభు పాపులతో సుంకరులతో భోజనం చేస్తుంటే ఈయన భోజన ప్రియుడు అంటున్నాడు.
ఈయన మద్యపానం సేవించే వ్యక్తి అని అంటున్నారు. ఏ విధంగా ఈ జనాలను అర్థం చేసుకోవాలో అని ప్రభు బాధపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మనం కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. కొంచెం వాక్యం ఎక్కువ చెప్తే వాక్యం ఎక్కువైందని అంటాం, వాక్యం తక్కువ చెప్తే వాక్యం తక్కువైంది అని అంటాం. ప్రజలతో మాట్లాడితే ఈయన ప్రజలతోనే ఎక్కువ మాట్లాడుతున్నారు అని అంటాం. ఎవరితో మాట్లాడకుండా ఉంటే ఈయన ఎవరితో మాట్లాడడు, ఎవరిని పట్టించుకోడు అని అంటూ ఉంటా. ప్రియ సహోదరులారా, ఎవరితో పోల్చాలి అని ప్రభు తనలో తానే బాధపడుతూ ఉన్నాడు. అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఎలా వీళ్ళు దీవెనలు పొందుకుంటారు, ఎలా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, ఎప్పుడు వీళ్ళు అర్థం చేసుకుంటారు? అందుకని యెషయా ప్రవక్త ద్వారా ప్రభు అంటున్నాడు, నా ప్రవక్తలు వచ్చి బోధించినప్పుడు వాళ్ళ బోధనలు గనక మీరు ఆలకించి ఉండినట్లయితే, ఆ వాక్యాన్ని గనక మీరు విశ్వసించినట్లయితే మీ జీవితాలు ఇలా ఉండేవి కాదు. ఎప్పుడో దీవించబడేవాళ్ళు, ఎప్పుడో రక్షించబడేవాళ్ళే, ఎప్పుడో మీరు అభివృద్ధి పొంది ఉండేవాళ్ళు. కానీ ఆలకించకపోవటం, అశ్రద్ధ చేయటం, విశ్వాసం లేకపోవటం, తిరస్కరించడం, అపార్థం చేసుకోవటం, అజ్ఞానులుగా ప్రవర్తించటం ద్వారా మీరు పొందుకోవలసిన దీవెనలు పొందుకోలేకపోయారు అని ప్రభు మొదటి పట్టణంలోనూ సువిశేషంలోనూ కూడా తన యొక్క బాధను, నిరాశను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఇలాంటి ధోరణి, ఇలాంటి మనస్తత్వము మనలో ఉంటే, ప్రభువా ఆ మనస్తత్వం నుండి మాకు విడుదల దయచేయండి. ఈ ఆగమన కాలములో ఈ పాత స్వభావాన్ని వదులుకుని, ఈ పాపపు స్వభావాన్ని వదులుకుని మేము నీతి కలిగినటువంటి జీవితంలో ప్రవేశించి మీ బాటలో నడిచే యోగ్యతను దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి పఠనాల ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి అభయాన్ని బట్టి స్తోత్రాలు. మీరు నా వాక్యాన్ని వింటే మీకు మేలే జరుగుతుంది కానీ కీడు కాదు అని, ఒకానొకప్పుడు మీరు నా వాక్యానుసారం జీవించి ఉంటే మీ జీవితాలు ఉన్నతమైన విధంలో ఉండేవి, ఇలా బాధలకు సమస్యలకు గురి అయ్యేది కాదు అని, ఇప్పుడైనా నా వాక్యాన్ని ఆలకించండి, మారు మనస్సు పొందుకొని పశ్చాత్తాప హృదయముతో పరివర్తనతో నా యొద్దకు రండి అని మీరు మమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. మీ వాక్యానుసారం మేము మా పాత జీవితాలను వదులుకుని వచ్చే భాగ్యాన్ని దయచేయమని, మా చీకటి జీవితాలను వదులుకుని వచ్చే భాగ్యాన్ని దయచేయమని హృదయపూర్వకంగా ఆధ్యాత్మికంగా సిద్ధపడి ప్రభువా, ఏ పాపము, ఏ మాటలు, ఏ క్రియలైతే మేము దీవెనలు పొందుకోవడానికి అడ్డుగోడగా ఉన్నాయో వాటన్నిటిని కూడా వదులుకుని దేవా, మీలో మమేకమై మీ దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి, వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చండి ప్రభా. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకున్నటువంటి బిడ్డలు ఏ సమస్యల్లో, ఏ బాధల్లో, ఏ బంధకాలలో ఉన్నారో తండ్రి, వాటన్నిటి నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఎవరెవరైతే మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరారో వారందరినీ కూడా ఆశీర్వదించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తూ సహాయ సహకారాలు అందిస్తూ దివ్య పూజాబలి ద్వారా, స్పాన్సర్ల ద్వారా ఈ ఛానల్ ముందుకు నడిపిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటున్నాం. వారందరి ఉద్దేశాలు నెరవేర్చండి ప్రభువా. వారిని ఎప్పుడు కూడా ఇచ్చేవారిగానే, ఒక తలగానే దీవించండి ప్రభువా. వారి యొక్క కుటుంబాలను, వారి బిడ్డలను వృద్ధిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు ఆసుపత్రిలో అనారోగ్యముతో బాధపడుతూ అనేక సమస్యలతో, బాధలతో ఉన్నటువంటి వారికి స్వస్థతనివ్వండి ప్రభువా. వృద్ధాప్యాయంలో ఉన్న వారికి మంచి ఓదార్పును, సహాయాన్ని అందించండి ప్రభువా. ప్రయాణంలో ఉన్న బిడ్డలను గమ్యస్థానానికి చేర్చండి ప్రభువా. అనేకమైనటువంటి బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. మీ రక్తాన్ని ప్రభు మా అందరి మీద చిలకరించి మాలో నూతన జీవితాన్ని,
నూతన ఆశీర్వాదాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, ఈ ఆగమన కాలం అంతా కూడా మాలో ఉన్నటువంటి బలహీనతలను వదులుకొని మా జీవితాలను సరిచేసుకుని మీ యొక్క దీవెనలకు పాత్రులమయ్యే యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించమని, మరొకసారి మీ అమూల్యమైనటువంటి హస్తాలతో మమ్మ అభిషేకించి దీవించమని ఈ మనలన్నిటినీ మననాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, నడిపించు నిరతం నీ బాటలోన, నడిపించు నిరతం నీ బాటలోన. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా హృదయార్పణ. సహోదరి సహోదరి, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేమర్పించు ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరింపుము. మా అవసరముల కొరకు నిన్ను అర్చించుటకు మాయందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయ చూపి
మమ్ము ఆదుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమునకు మాకు మరలా తెరిచెను. పునరాగమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమును ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఉస్సానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఉస్సానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయం. ఈ సమయంలో మీరు ఏ ఉద్దేశాల కొరకు ప్రార్థించినా ఆ గొప్ప దేవుడు తప్పకుండా ఆ ఉద్దేశాలను నెరవేర్చబోతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ప్రియ సహోదరులారా, ఇక్కడున్నటువంటి అప్పము ద్రాక్ష రసాన్ని దేవుడు తన సొంత శరీర రక్తాలుగా మార్చి సజీవ దేవునిగా మనందరి ముందు ప్రత్యక్షం అవుతున్నాడు. అడగండి, ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఏ ఉద్దేశాలతో బాధపడుతున్నారో ఆ ప్రభుని అడగండి. ఆ గొప్ప దేవుడు మన విశ్వాస ప్రార్థనను బట్టి అతి త్వరలోనే గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే
విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకమంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురులను, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబలులో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని, దివ్య పూజాబలులు సమర్పించిన ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశాలు నెరవేర్చమని, మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి బిడ్డను, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందుకు రెండు చేతులు పైకి లేపి విశ్వాసముతో మనందరి యొక్క తలంపులు నెరవేరాలని ఒక గొప్ప దేవుని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను
భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మాయందు అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనుండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సదా మనతో ఉండటానికి ఇమ్మానువేలు దేవుడిగా ఈ లోకానికి రాబోతున్నటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఆమేన్. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ
నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు తన దర్శనముకై ప్రేమతో వేచి ఉన్న వారందరినీ నీతి కిరీటమును అనుగ్రహించును. 2వ తిమోతి 4వ అధ్యాయము 8వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని విందారగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరి అయిన విధయముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము. పరదేశులం ఈ భూమిలో ప్రార్థించుము మా మరియా. పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించుము మా మరియా. మేము పరదేశులం ఈ భూమిలో ప్రార్థించుము మా మరియా. పరదేశులం ఈ భూమిలో. ఆహా
పరదేశులం ఈ భూమిలో. భావించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో.